అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం కన్నెపల్లి భూపసముద్రం మీదుగా వేదవతి నది పై 30 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన వంతెన తారు రోడ్డు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు భూమి పూజ చేశారు. వైసీపీ ప్రభుత్వంలో ఎన్నికల నోటిఫికేషన్ సమయంలో హడావిడిగా వేదవతి నదికి టెంకాయ కొడితే బ్రిడ్జి నిర్మాణం అయిపోయినట్ట అని మాజీ ఎంపీ కళ్యాణదుర్గం సమన్వయకర్తను ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు సూటిగా ప్రశ్నించారు. ఏడాదిన్నరలోపే కన్నెపల్లి భూపసముద్రం రోడ్డు బ్రిడ్జిను పూర్తి చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. టెండర్లు రాకపోయినా పనులు ఆలస్యం కాకూడదనే ఉద్దేశంతో పెద్ద కాంట్రాక్టర్ను ఒప్పించి పనులు ప్రారంభించామన్నారు. గత ప్రభుత్వం చేపట్టిన నాడు నేడు పనులు చాలా చోట్ల అసంపూర్తిగా వదిలేశారని విమర్శలు గుప్పించారు. ఇక అర్ధాంతరంగా ఆగిన కన్నెపల్లి సచివాలయ భవనాన్ని 1 సంవత్సరంలో పూర్తి చేస్తామని తెలిపారు. ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ వైపు అంటే చంద్రబాబు నాయుడు అభివృద్ధిని చూస్తూ వేల మంది తండోపతండాలుగా తరలి రావడం జరిగింది. వాళ్ళకి ఒకటి ఏళ్ల తరబడి 40-50 ఏళ్ళ నుంచి కూడా ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో కన్నేపల్లి నుంచి భూపసంద్రకు సంబంధించి ఈ బ్రిడ్జిని ఎవరు కూడా చేయలేదు. మన పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఈ బ్రిడ్జ్ మనకి శాంక్షన్ చేశారు. శాంక్షన్ చేసి వెంటనే 2-3 సార్లు టెండర్లు కూడా ఫ్లోట్ చేయడం జరిగింది. 3వసారి కాంట్రాక్టర్ని తీసుకొచ్చాం. ఎందుకంటే ఈ బ్రిడ్జ్ ప్రజలకు అత్యవసరం. ఈ బ్రిడ్జిని పూర్తి చేయాల్సిన బాధ్యత మా పైన ఉంది కాబట్టి బలవంతంగా అయినా తీసుకొచ్చి వాళ్ళతో ఈ బ్రిడ్జి పనులు చేయించాలనే ఉద్దేశంతో 16 కోట్ల 50 లక్షలకి టెండర్ను పిలవడం జరిగింది. ఈ బ్రిడ్జి పూర్తి అయితే ఇక్కడి నుంచి కన్నేపల్లి నుంచి భూపసంద్రకి లేదా భూపసంద్ర నుంచి కన్నేపల్లికి కళ్యాణదుర్గం రావాలంటే చాలా అనుకూలమైన రోడ్డు. ఇక్కడ ఉన్న బ్యాంకు కూడా భూపసంద్రలో ఉంటుంది. వాళ్ళకి మోకాళ్ళ లోతు నీళ్లు